పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. అందరూ మోకరించి దివ్య సప్రసాదనాథుని మన మధ్యలోనికి ఆహ్వానించుకున్నాం. పరిశుద్ధమైనటువంటి గడియలో ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ నెలకి మొదటి శుక్రవారం యేసు పరిశుద్ధ హృదయానికి అర్పించుకుంటూ భక్తితో మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేస్తున్న బిడ్డల యొక్క ఉద్దేశంలో మొదటిగా చదివి వినిపిస్తుండగా మీ అందరి ఉద్దేశంలో కూడా ప్రభువునికి అర్పించుకొని ప్రార్థించండి. టి అనిల్ జోసఫ్ రెడ్డి సంధ్యారాణి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, మేరీ శ్రేయాకి బీటెక్లో మంచి రిజల్ట్ వచ్చినందుకు కృతజ్ఞతగా, ఫ్రాన్సిస్ మేరీ శ్రేయ మంచి బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. మేరీ జ్యోతి ఆల్విన్ ప్రతాప్ వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవుని దీవెనల కొరకు మానసులినికి హైదరాబాద్లో పీజీ సీటు మరియు ఉద్యోగం వచ్చినట్లుగా ఫాదర్ సెల్ గారు మరియు బృందము చెన్నైలోని నూతన కేంద్రానికి సేలం వెళ్ళుచుండగా ఈ దేవుని సంరక్షణ మంచి ఆరోగ్యం కొరకు ఫాదర్ రవి గారు ప్రారంభించిన 40 రోజుల ఉపవాస ప్రార్థన విజయవంతం ఉన్నట్లుగా ఫాదర్ డేవిడ్ మరియు ఫాదర్ సిజో గారు దేవుని సంరక్షణ మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసిన జ్యోతి ఆల్విన్. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తి జీవితంలో గత నెలంతా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, రాబోయే నెలలో చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా ఫాదర్ సిరుల్ గారి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు, దేవుని సంరక్షణ కొరకు సుశీల్ రాజు మంచి ఆరోగ్యం అభివృద్ధి, జెసిలినా బేబీ మెరిలిన్ ఎమ్మ మంచి ఆరోగ్యం, వినీత్ రాజు మంచి ఉద్యోగం ఆరోగ్యం ఆధ్యాత్మిక దీవెనల కొరకు, అలాగే అన్నమ్మ దేవరాజు ఒక వ్యక్తి మంచి ఆరోగ్యం, సోరీందర్ ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. సిస్టర్ సెసిలియాకి ఇంతవరకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, రాబో రోజులలో దేవుని దీవెనలు అపారంగా కురిపించబడాలని తలంచిన తలములు నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యం కొరకు యేసు హృదయం పేరిటే ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. బొచ్చా రాజీవ్ రాఖీ జీవితంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా, 3 గంటల ప్రార్థన ద్వారా మా గృహంలో జరిగిన అద్భుతాలకు బట్టి కృతజ్ఞతగా, అప్పు చేయకుండా నూతన గృహమును ప్రభు మమ్మల్ని దీవించారు, శాలరీ పెరిగింది, అలాగే భర్త ఉద్యోగం దేవుని సహాయం వ్యాపారంలో అభివృద్ధి సంతానవరం కొరకు మరియు మరియ తల్లి పునీతంతోని వారి మధ్య ప్రార్థన సహాయం కోరుతూ ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అల్లం జోసఫ్ రెడ్డి శౌర్యుల కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా, చేయుచున్న పనులలో రాకపోకలలో దేవుని కాపుదల భద్రత కొరకు సౌమిత రెడ్డి బంగారు భవిష్యత్తు కొరకు ఫాదర్ సెల్ గారి వారి బృందం తమిళనాడు చేయబోతున్న సేవలో దేవుడు తోడి ఉండి నడిపించినట్టుగా ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. కుమారెడ్డి అన్వితకి ఉద్యోగం వచ్చినందుకు కుటుంబం కృతజ్ఞతగా, మంచి ఆరోగ్యం కొరకు దేవుడు తోడుగా ఉండినట్టుగా దివ్యకారుణ్య ప్రభువునికి కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. రాజ్ మరియా రియాన్ కుటుంబంలో మే మాసమంతా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఫాదర్ సెల్ గారు మరియు వారి బృందం సేలం ప్రాంతానికి వెళ్ళి పరిచర్య చేయబోతుండగా దేవుని దీవెనలు మరియు వారి ప్రత్యేకతలు నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. పి ఫ్రాన్సిస్ పోగొట్టుకున్న ఐడి కార్డు దొరికినందుకు దేవుని కృతజ్ఞతగా, ఫ్రాన్సిస్ పావని కుటుంబంపై దేవుని దీవెనలు మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. తిరుమల రెడ్డి సౌమ్య తలంపులు నెరవేరినట్లుగా, తిరుమల రెడ్డి జోజిరెడ్డి ఆత్మశాంతి కొరకు, కుటుంబంలో మరణించిన వారి ఆత్మల శాంతి కొరకు తలంచిన తలంపులు నెరవేరినట్టుగా, బిడ్డల మంచి జ్ఞానం ఆరోగ్యం భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఏరు ఆరోగ్య జ్యోతికి రిపోర్ట్స్ అన్ని నార్మల్ వచ్చినందుకు కృతజ్ఞతగా, కుటుంబ సభ్యులందరూ మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. లక్ష్మీ రీతా కుటుంబం అప్పు సమస్య నుండి విడుదల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. తుమ్మ కరుణాకర్ అనిత కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా, మంచి ఆరోగ్యం తలంచిన తలంపులు నెరవేరినట్లుగా, రోహన్ రితేష్ దైవ జ్ఞానం జ్ఞాపక శక్తి మంచి భవిష్యత్తు కొరకు, అలాగే కుటుంబంలో మరణించిన వారి ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. బి దినేష్ కుమార్కి ఉద్యోగంలోని ఆటంకాలు తొలగిపోయినట్లుగా, దేవుని నుండి ఫేవర్ దొరికినట్లుగా, చేస్తున్న ఉద్యోగంలో స్థిరత్వం దేవుని చిత్తం ప్రకారం మంచి శాలరీతో మంచి ఉద్యోగం మంచి స్థానంలో వచ్చినట్లుగా, కుటుంబ ప్రత్యేకతలు నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్నారు. స్వప్న అలాగే
పాటిబండ్ల స్వప్నకి గవర్నమెంట్ జాబ్ వచ్చినట్టుగా అప్పు సమస్య నుండి ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల, చెరుకూరి రిత్విక బంగారు భవిష్యత్తు కొరకు ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఆరోగ్యమేరి, సహాయమేరి, సెల్వరాజ్, అంతోని స్వామి, పాలరాజ్ కుటుంబాలపై దేవుని కారుణ్యమూర్తి దీవెనల కొరకు మరి ప్రత్యేకతలను వినట్లుగా ఆర్థిక సమస్య నుండి విడుదల, పిల్లల భవిష్యత్తు కొరకు మరియు ఫ్రాన్సిస్ విన్నర్సి మంచి జీవిత భాగస్వామి, మంచి ఉద్యోగం కొరకు అమలాదాస్, జీవా జెరాల్డ్ మంచి స్థిరమైన ఉద్యోగం కొరకు, సాతాను బంధకాల నుండి విడుదల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు స్టీఫన్ జేసీలి, అలాగే ఓయ్ అగ్నెస్ క్రిస్టోఫర్, మిస్ ఓయ్ రేవతి జెసికా కుటుంబను యేసు తిరుహృదయమునకు సమర్పిస్తూ కృతజ్ఞతగా బిజినెస్ అభివృద్ధి ప్రాజెక్ట్ వచ్చినట్లుగా, చేతి పనులు వర్ధిల్లినట్లుగా, కుటుంబ సభ్యులందరి మంచిగా ప్రేమ శాంతి నెలకొన్నట్లుగా, క్రిస్టోఫర్ జేమ్స్ మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. జేమ్స్ సుజాత, వసవ్, నిఖిల్స్, సామి తాడేపల్లి కుటుంబంపై దేవుడు కురిపించిన దీవెనలను బట్టి కృతజ్ఞతగా, వసవ్ నిఖిల్ మంచి ఆరోగ్యం దేవుని దీవెనల కొరకు, సామిత్ జిఆర్ఈ ఐఎల్ఎస్ కోర్స్ విజయవంతంగా పూర్తి చేసినట్లుగా, బంగారు భవిష్యత్తు కొరకు నిఖిల్ సామెతలను దేవుని సంరక్షణ పశ్చాత్తాపం కొరకు, జేమ్స్ సుజాత ప్రత్యేకతలు లేనట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఒక వ్యక్తి పాపపు క్రియల నుండి బయటకు వచ్చినట్లుగా కారుణ్యమూర్తి వేడుకుంటూ ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. దేవుడు చేయబోతున్న మేలులకు తింగరగా, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం స్వస్థత కొరకు, మీరు ఈశ్వరికి గవర్నమెంట్ జాబ్ వచ్చినట్టుగా ప్రమోషన్ కొరకు, పిల్లల బంగారు పుస్తక కొరకు, ఫాదర్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. లక్ష్మి, డి రాజేశ్వరరావు, మల్లేశ్వరి, దివ్య సుందర్, జ్యోతిర్మయి కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు తింగరగా ప్లాట్ సేల్ అవునట్లుగా ఆర్థిక సమస్య నుండి విడుదల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. బెల్లం సాత్విక్ ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ ఎగ్జామ్లో మంచి స్కోర్ డిస్టింక్షన్ సాధించినట్లుగా, ధన్విన్ ఎన్ఐటీలో సీట్ వచ్చినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన మెడతడ విజయభారతి, ఇమానువల్ రాజు, ల్యాన్స్ కారుణ్య, మెడతడ తేజస్విని కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం ప్రత్యేకతలు నెరవేరినట్టుగా ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన తేకులమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలులు కృతజ్ఞతగా, శృతి శ్రేయస్పై దేవుని దీవెనల కొరకు, శృతి మంచి ఆరోగ్యం పాదశలు గారి వారి బృందం యొక్క దేవుని దీవెనల కొరకు ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరులారా, అనేక మంది బిడ్డలు ఫాదర్ సెల్ గారి కోసం, ఆయన బృందం కోసమని అనేక మంది ఈరోజు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. మా బృందం ఎల్లప్పుడూ ఇక్కడ మాత్రమే కాకుండా తమిళనాడులో కూడా మీకోసం ఎక్కువ సమయంలో మేమందరం కలిసి ప్రార్థిస్తామని హామీ ఇస్తూ ఉన్నాం. మీకోసం ప్రార్థిస్తాం. భవిష్యత్తులో కూడా అనేక కార్యక్రమాలు అక్కడి నుంచి మీకోసం చేస్తాం. నా బృందంలో ఉన్న వాళ్ళందరూ ఉత్సాహంగా అలా చేస్తామని నాతో పాటు మాట ఇచ్చి ఉన్నారు. అలాగే మీకోసం కూడా నేను మాట ఇస్తూ ప్రార్థన చేస్తాం. భక్తితో మనం ప్రార్థన చేసుకున్నాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెల్బికి ప్రవగించినది. జీవ ఊటయైన దేవ, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందులో నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల్లో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసువు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోల్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను.
పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపుల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా మనమందరం కలిసి ఇప్పుడు దాకా దైవ సన్నిధిలో ఫాదర్ రవి గారి చేత బలమైనటువంటి వాక్య పరిచర్య ద్వారా ఆరాధనలు మీ అందరినీ ప్రభు నడిపించాడు. మధ్యాహ్న టైం ఇంకా ఒకరోజు గడిచిపోతే తర్వాత ఇక్కడ నుంచి నేను మా బృందము రేపటి దినం ప్రయాణం చేస్తూ తమిళనాడు వైపు వెళుతుండగా ప్రత్యేక దీవెనలు మా మీద కూడా రావాలని, సెంటర్ మీద రావాలని భక్తితో ప్రార్థన చేసుకుందాం. 1 కొరింథీ 3వ అధ్యాయం 16-17లో మీరు దేవుని ఆలయం, దేవుని ఆత్మ నివసించు ఆలయం అని ప్రభు చెప్తున్నాడు. ఎంత గొప్ప భాగ్యం చూడండి. మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు నాకు ఎందుకు ప్రజలు గౌరవ మహిమను దేవునికి చేకూరుస్తున్నారంటే మనం దేవుని ఆలయం, మనలో ప్రభు ఆత్మ నివసిస్తూ ఉన్నాడు. We belong to God. We carry Holy Spirit inside us. We are a temple of the Holy Spirit. ఈరోజు అలాంటి ఒక పాట ద్వారా యేసు తిరుహృదయానికి మిమ్మల్ని సమస్త మానవాళ్ళను అర్పించి ప్రార్థన చేయబోతున్నాం. ఈ పాట మీ గుండెలో ఉన్నటువంటి ఆశలన్నీ నెరవేర్చే పాటగా మారునుగాక. ఆమేన్. భక్తితో పాడుదాం. యేసుని మధురమైన తిరుహృదయమా, నీ శరణు కోరాను ప్రియుడా, నా హృదయలో రావా దేవా. యేసుని మధురమైన తిరుహృదయమా, నీ శరణు కోరాను ప్రియుడా, నీ హృదయలో రావా దేవా. నాలోనికి ప్రవేశించి నా హృదిలో వాసం చేయ తప్పిస్తున్నా యేసు హృదయమా, నా హృదిలో వాసం చేయ తప్పిస్తున్నా యేసు హృదయమా. నన్ను నీ మందిరముగా మార్చగరావా, త్వరపడి రావా దేవా, త్వరపడి రావా దేవా. యేసుని మధురమైన తిరుహృదయమా, నీ శరణు కోరాను ప్రభువా, హృదయలో రావా దేవా. నిత్య పితా, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ప్రారంభంలో మీతో చెప్పినట్టు మరొకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఈ ప్రోగ్రాం 3 గంటల ప్రార్థన ఇప్పుడు దాకా డివైన్ ముతంగి టీవీ ద్వారా మీకు అందిస్తూ ఉన్నాం. ఆదివారం అయిన తర్వాత సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 8వ తారీఖు నుండి ఈ యొక్క ప్రోగ్రాం మరి ఇప్పుడు మీరు టీవీ స్క్రీన్లో కనిపించినటువంటి యూట్యూబ్లో మీరు చూడగలుగుతారు. ఎందుకంటే అక్కడ నుంచి తమిళనాడు నుంచి ఈ ప్రోగ్రాం మీకు మరి అందిస్తూ ఉన్నాం. యూట్యూబ్ ఫాదర్ సిరిల్ దాస్ ఎస్విడి తెలుగు అనేటువంటి ఈ యూట్యూబ్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అక్కడ నుంచి నోటిఫికేషన్ మీకు వస్తుంది. అలాగే ఏదైనా మీరు కాంటాక్ట్ చేసుకోవాలంటే కూడా ఫోన్ నంబర్ ఇప్పుడు స్క్రీన్ మీద మీకు కనిపించే ఫోన్ నంబర్ 8977726215లో మీరు కాంటాక్ట్ చేసుకొని ఈ ప్రోగ్రాం గురించి అన్ని ఇన్ఫర్మేషన్స్ మీరు తెలుసుకోవచ్చు. Please note, from Monday, that is 8th, 3 o'clock program will not be from Divine Mutangi TV, but it will be from Father Cyril Das SVD Telugu channel, and I will be telecasting it from Tamil Nadu from Monday. And the phone number for the informations and other things, you can contact 8977726215. So kindly don't get confused because you should not say the program has stopped or something like that. ఈ ప్రోగ్రామ్ ఆగిపోయింది కదా అని చెప్పొద్దు. దయచేసి ఈ ప్రోగ్రాం నా యూట్యూబ్లో ఫాదర్ సిరిల్ దాస్ ఎస్విడి తెలుగు అనే యూట్యూబ్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి మీరు తెలియచేయండి. ఎందుకంటే ప్రజలు 3 గంటలకు ఇప్పుడు 1880 రోజులుగా అలవాటు అయిపోయారు. అందువలన దయచేసి ఈ ప్రోగ్రాం నా యూట్యూబ్లో వస్తుందని యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రజలకు తెలియచేయండి. ఇక రెండో విషయం, ప్రేమైన సహోదరి సహోదరులారా, ఫాదర్ రవి గారు ఈ ప్రోగ్రాం ఈ యొక్క సెంటర్ని నడిపించడానికి డైరెక్టర్గా దేవుని ద్వారా అపాయింట్మెంట్ చేయబడ్డారు. అందువలన దేవుడే ఆయనకి కనికరించి ఆత్మతో అభిషేకం చేసి నడిపించాలని ఫాదర్ గారు 3 రోజులు వ్యక్తిగతంగా ప్రార్థనలు గడిపి ఇప్పుడు 40 రోజులు ప్రత్యేక ప్రోగ్రాం మార్నింగ్ ఈవినింగ్ ఉదయం సాయంత్రం 2 ప్రోగ్రాం నడిపిస్తూ ఉన్నారు. దయచేసి ఆ ప్రోగ్రాం ఇదే యూట్యూబ్లో వస్తుంది, డివైన్ ముత్తంగి యూట్యూబ్లో వస్తుంది. అందువలన దయచేసి టైమింగ్ నోట్ చేసుకోండి. 7:45 ఉదయం నుంచి 8:30 వరకు ప్రోగ్రాం పేరు ప్రభు సన్నిధిలో 40 దినముల ఉపవాస ప్రార్థన. ఈ ప్రోగ్రాం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఆల్రెడీ మారి ఉన్నది. దయచేసి మీరు కూడా చాలా మందికి లింక్ వచ్చిన వెంటనే పంపిస్తూ ఫాదర్ గారి యొక్క ఆధీనంలో యొక్క ప్రోగ్రాం నాటిలో పాల్గొని దేవుని దీవెనలు పొందండి. ఫాదర్ గారి కోసం, ఫాదర్ గారితో నిలబడి ఇక్కడ ఈ సెంటర్ నా తర్వాత నడిపించబోయే బృందం కోసం ప్రార్థించండి. అలాగే సాయం సమయమున 7 నుంచి 8 గంటల వరకు ఇదే డివైన్ ముత్తంగి యూట్యూబ్లో యేసయ్య సన్నిధిలో దివ్య సప్రసాద ఆరాధన అనే కార్యక్రమం కూడా మీరు చూడగలుగుతారు. సో ప్లీజ్ నోట్, there are 2 things I mentioned. The 3 o'clock program will be from my YouTube, that is Father Cyril Das SVD Telugu YouTube channel, and the information you want to know, you can note down that number which is on the screen. So the same way, every day in the morning in Divine Mutangi TV,
channel 7:45 to 8:30, and in the evening 7 to 8 o'clock, Father Ravi is conducting beautiful program in the morning and evening, and both the programs are also on the screen. Kindly note and participate and support Father, pray for him and the team. ప్రియమైన సహోదరి సహోదరులారా, రెండో గుర్తులో మనం ప్రార్థన చేయబోతున్నాం. లూకాసు వార్త 15వ అధ్యాయం 17 నుంచి 20 వచనంలో ఆ తప్పిపోయిన కుమారునికి కనువిప్పు కలిగి ఆయన ఇలా అనుకున్నాడంట, తండ్రి నేను దేవునికి నీకును ద్రోహం చేసి తని ఇప్పుడు నేను నీ కుమారుడు అని అనిపించుకున్న దగను అని వాడు లేచి తండ్రి వద్దకు బయలుదేరను. వాడిని దూరం నుండి చూడగానే తండ్రి మనసు కరిగి పరిగెత్తుకొని వచ్చి కుమారుని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొనెను. యేసు తిరు హృదయం కదలిపోతుంది. ఈ మాట నేను చదివినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుందో తెలియదు. యేసు తిరు హృదయం మన కోసం ఇప్పుడు ద్రవిస్తుంది. మనం ఇప్పుడు తిరిగి వస్తామని, కౌగిలించుకోవాలని, ముద్దు పెట్టుకోవాలని, పోగొట్టుకున్న దాన్ని మనకు తిరిగి ఇవ్వాలని ఆశిస్తున్న యేసు గుండె కొడుకుంటున్న రోజే యేసు తిరు హృదయం మనకు అంకితం చేయబడిన మొదటి శుక్రవారం. మా ఊర్లో అయితే అందరు పోటీ పెట్టుకొని ఈ ప్రోగ్రాం కోసం మేము వెళ్ళేవాళ్ళం. అలాంటి రోజు ఈరోజు టుడే ఈజ్ ఫస్ట్ ఫ్రైడే and father's heart is moved with compassion when the prodigal son comes back. Luke chapter 15, 17 to 20. Let's experience that scene. Just imagine the scene, father running and the son coming in slow motion and father coming and embracing and kissing and giving a new life. ఈ సీన్ని ఒకసారి ఊహించుకోండి ఎట్లా ఉంటుందో. దాన్ని తలచి ఈ సీన్ మీ కొరకై దేవుడు పరిగెడి వస్తున్నాడు మిమ్మల్ని కౌగలించుకొని ముద్దాడుటకు. అదే మొదటి శుక్రవారం యొక్క ప్రారంభం, జ్ఞానాంశం. భక్తితో పాడుదాం. పాపాన్ని బదలి నీ యొద్దకు తిరిగి వచ్చే తప్పిపోయిన బిడ్డ యేసు హృదయమా, నా పాపాన్ని మన్నించి కౌగిలిలో ఉండుటకు త్వరపడి రావా దేవా, త్వరపడి రావా దేవా. యేసుని మధురమైన తిరు హృదయమా, నీ శరణు కోరాను ప్రియుడా, నా హృదిలో రావా దేవా. యేసు గుండె మీద ఆనుకొని ఈ రెండవ గుర్తును భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఎదురు గాలి. There are sometimes storm that is against us.
దట్ వి గో త్రూ ఇన్ అవర్ లైఫ్స్. అటువంటి సమయంలో యేసు ప్రభు ఆ జీవిత నావను ఏ విధముగా దరికి చేరుస్తున్నాడో, శాంతినిచ్చి ఆనాడు వారందరినీ ఆవి తీరమునకు చేర్చాడో ఆ స్టోరీ మార్కు 4:36 నుంచి 40 వచనంలో మనం చదువుతున్నాం. ఇప్పుడు దీనిని మీరు మర్చిపోవాలి. దానికి బదులుగా మీ ఇంటిలో, మీ జీవితంలో మీకు వీస్తున్న ఎదురుగాలి ఏమిటో దాన్ని సమర్పించి, యేసు మీ మధ్యలో నిలబడి అదే శాంతిని కలుగునుగాక అని ప్రశాంతతను దయచేసి సాగరమును శాంతపరచిన దేవుడు యేసు గుండె, మీరు ప్రశాంతత లేకపోతే ఆయన గుండె కూడా ప్రశాంతతతో ఉండదు. మీకు తెలుసు, ఆరాటపడిపోతాడు. అందుకే కరుణ జపమాలో చెప్పినప్పుడల్లా ఆయన కరుణ గుండె కదిలింపబడుతుందని సిస్టర్ ఫాస్టినమ్మ గారితో యేసు ప్రభు చెప్పాడు. ఈ ప్రార్థన చేసేటప్పుడు యేసు గుండె లోపలికి వెళ్ళి ఈ ప్రార్థన ఆయన్ను కదిలించి మనకే కార్యమైనా చేస్తాడంట. దిస్ ఈస్ ద టైమ్ 3 o'clock prayer when this mercy chapter is said, the heart of Jesus is stirred in the inner chamber of his heart. That's what Jesus said to Saint Faustina. అటువంటి గొప్ప సమయం ఇది. ఇదివలన మీ ఇంటిలో ఏ ఎదురుగాలి, ఏ సమస్యలు ఎదుర్కోలేకపోతున్నారో, కొట్టుకుపోతున్నట్టు అనిపిస్తుందో, మీ జీవితంలో దరికి చేరలేకపోతున్నారో, ఈ గుర్తు ఈ మొదటి శుక్రవారం మీ కుటుంబంలో శాంతి కలుగునుగా కానీ చెప్పే గుర్తుగా మారుగా. మీరు ఏ గమ్యం చేరాలో ఆ గమ్యం చేరలేకపోతున్న మీ పిల్లలు, మీ కుటుంబ సభ్యులకు పరిష్కారమే ఈ పాట, దేవుని మాట, యేసు గుండెలో మనం ప్రవేశించి పాడే పాట. భక్తితో పాడదాం. ఎదురుగా వీచే గాలుల మధ్య అల్లాడిపోతున్న హృదయమా, నా జీవిత నావను దరిచేర్చి శాంతిని త్వరపడి రావా దేవా, త్వరపడి రావా దేవా. యేసుని మధురమైన తిరుహృదయమా, నీ శరణు కోరాను ప్రియుడా, నా హృదిలో రావా దేవా. మీ గుండెలో ఉన్న సమస్యలకు పరిష్కారం చేసు హృదయం వైపు చూస్తూ మీ హృదయంలో ఉన్న వినపాలు తెలియజేస్తూ భక్తితో ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము.
ప్రియమైన సహోదరి సహోదరులారా, బయట ప్రపంచంలో భయంకరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. కానీ మనం చేసిన ప్రార్థన ద్వారా కొద్దిగా దేవుడు వాతావరణంను మార్చి కొద్దిగా చల్లబడినట్టు చేశాడు. ఆ చల్లని యేసుని నీడలో మీరు ఉండటకై ఈరోజు 3 గల ప్రార్థనలో 3వ గుర్తైన తర్వాత ఈ సమర్పణ ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు యేసు తురుహృదయానికి సమర్పించుకుంటూ ప్రార్థిస్తారు. నింద పరిహార జపం కూడా చేస్తారు. అందుకే ఆ రోజుల్లో 10 మంది పిల్లలు ఉన్నా ఏ కొరతే లేకుండా దేవుడు పిల్లలను దీవించాడు. కరువు లేదు, వర్షం కరెక్ట్గా పడింది. కానీ ఈ రోజుల్లో 100 మంది పిల్లల్ని పెంచలేని స్థితి మారింది. సైతానుడు బాగా ఆడుకుంటున్నారు. విడాకులు ఇలాంటి ఎన్నో అటాక్స్ జరుగుతున్నాయి. ఇటువంటి స్థితి నుండి మార్చటానికి రోజు మీకోసం ఈ ప్రార్థనలో, కరుణ జపమాలలో సమర్పణ ప్రార్థన ఈరోజు కూడా ఈ నెలకు సరిపోయే దీవెనల కోసం, భద్రత కోసం ప్రభుని ప్రార్థిస్తాం. అలాగే రేపటి దినం నేను మరి మా బృందముతో పాటు నుంచి రోడ్ ప్రయాణం చేస్తుండగా మేము గమ్యం చేరే వరకు మమ్మల్ని కూడా దేవుడు దీవించమని ప్రార్థించండి. అలాగే మీ జీవితే ఒక యాత్ర ఉన్నాయి. మీ పిల్లలు కూడా త్వరలోనే స్కూల్కి, కాలేజీకి వెళ్ళబోతున్నారు. టీచర్స్, స్టూడెంట్స్ అందరినీ దేవుడు ఆశీర్వించమని. రైతులు వర్షం కోసం ఎదురు చేసే సమయం ఇది. సైతానుడు ఆకాశం నుండి పడిపోయి సైతానుడు ఏ రూపంలో ఈ భూమిని అటాక్ చేయకుండా సకాల వర్షాన్ని దేవుడు కురిపించమని కూడా ప్రార్థిస్తాం. అలాగే ఫాదర్ రవి గారి నాయకత్వంలో ఈ సెంటర్ని దేవుడు ఇంకా ముందుకు నడిపించాలని ప్రత్యేకంగా మనం ప్రార్థన చేసుకుందాం. ఇక్కడ ఉన్న బృందాన్ని దేవుడు ప్రతి నిమిషం రెక్కల క్రింద భద్రంగా దాచుకోవాలని, అలాగే తమిళనాడులో నడిపిస్తున్నటువంటి మమ్మలను, అలాగే ఫాదర్ డేవిడ్ గారు సురక్షితంగా తన యొక్క గమ్యం చేరి ఉన్నారు. ఫాదర్ గారు మీ అందరికీ ప్రత్యేక విషెస్ చెప్పమన్నాడు. అలాగే ఫాదర్ షిజో గారు సోమవారం నాడు ఇక్కడి నుంచి ఏలూరు ప్రయాణం చేస్తారు. ఈ ప్రయాణములన్నీ దేవుడు దీవించమని, అలాగే ఈ సెంటర్కి ప్రయాణం చేసుకుంటూ వస్తున్న బిడ్డలు, వెళుతున్న బిడ్డలు వారందరినీ ప్రభు ఆశీర్వించాలి. మరి ముఖ్యంగా వచ్చే ఆదివారం చక్కగా ఫాదర్ రవి గారు ఇక్కడ మీ అందరినీ యేసు రక్త శరీర పండుగ ప్రదక్షిణతో జరపబోతున్నారు. అండి, దేవుని దీవెనలు పొందండి. ఇది దేవుడి ఎన్నుకున్న స్థలం. ఫాదర్ రవి గారు చక్కగా వచ్చే ఆదివారం మీ అందరినీ ప్రదక్షిణ, ప్రార్థన, వాక్య పరిచయం నడిపిస్తారు. దయచేసి వచ్చి పాల్గొని గొప్ప దీవెనలు పొందండి. మామూలుగా మన దివ్య ప్రసాదం బలిపీఠం దగ్గర ఉంచబడుతుంది. వచ్చే ఆదివారం ఫాదర్ గారు ఇక్కడ ఉన్న ఫాదర్స్తో మీ మధ్యలో తీసుకొస్తారు. ఇంత గొప్ప అవకాశం ఇదిగా దొరికేది. వచ్చి పాల్గొనండి, దేవుని దీవెనలు పొందండి. భక్తితో ప్రార్థిస్తాం. యేసువా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును ఈ రోజు ఇక్కడికి వచ్చిన భక్తులందరినీ సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారు మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, ప్రే ఫర్ us. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాద్ సదాకాలము ఆరాధనయు, స్తుతి, స్తోత్రము, నమస్కారము కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, అనేక మందికి వచ్చే రోగాల్లో ఒకటి మానసిక బాధ, లోని బాధలు, అంతరంగిక గాయాలు. ఇవన్నిటిని గురించి చాలాసార్లు ఇక్కడ వడకములు నేనున్నప్పుడు ప్రజలకు
ప్రతి వడకంలో తెలుగు ఇంగ్లీష్లో బోధించుకుంటూ వచ్చాను. అలాగే ఇక్కడ కూడా ఇంగ్లీష్ తెలుగు వడకం ఎడతెగక జరుగుతున్నాయి. ఆ డేట్స్ను రాబోయే దినములలో ఫాదర్ గారు మీకు ఈరోజు అనౌన్స్ చేస్తుంటారు. రండి, అందరికి స్వస్థత, సైతాన్ నుంచి విడుదల, అభిషేకము ఇవన్నీ మీకోసం వేచిన స్థలం ఇది దేవుడి ఎన్నుకున్న స్థలం. దయచేసి ఇంగ్లీష్ వడకం తెలుగు వడకానికి వచ్చి దేవుని యొక్క దీవెనలు పొందండి. ఇర్మియా 30:17లో దేవుడు చెప్తున్నాడు, నేను నీ గాయాలను మాన్పుతాను, నీకు స్వస్థతను చేకూరుస్తాను. Jeremiah 30:17, I will heal your wounds and restore your health. Amen. The Lord is telling, please come for the retreats. This retreat here, there are beautiful sessions which you don't find in other places. ఇక్కడ జరిగే కొన్ని సాంగ్యాలు వేరే చోట్ల కనిపించదు. అందుకే దయచేసి వచ్చి పాల్గొని దేవుని దీవెనలు పొందండి. ఇప్పుడు భక్తితో ప్రార్థిస్తాం. కృంగిన వారికి, గాయపడిన వారికి యేసు గాయపడి ఆయన గాయముల ద్వారా మన గాయాలకు కట్లు కట్టే గొప్ప దినమే మొదటి శుక్రవారం. గుండె పగిలిపోయి గుండె రెండుగా చీల్చబడి అక్కడ నుంచి స్వస్థత ఇప్పుడు ప్రవహించునుగాక. ఆమేన్. నీలిమా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. రాజేశ్వరి, నీ గుండెలో ఉన్నటువంటి బాధకు త్వరలోనే ఒక గొప్ప అద్భుతం చేయడానికి దేవుడు వేచి ఉన్నాడు. ఎడమ చేయి భాగంలో ఉన్నటువంటి బాధ నుండి ఇద్దరి వ్యక్తులను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. సాగరిక ఏడవదమ్మా, నువ్వు ఎందుకంత ఏడుస్తున్నావు? రహస్యంగా ఏడుస్తున్నావు, కానీ దేవుడు చూశాడు ఆల్రెడీ. కన్నీళ్లు తుడుస్తాడు, నిన్ను నడిపిస్తాడు. పక్షవాత రోగి కుడివైపు పక్షవాత రోగం కాళ్ళలో నడువు కర్రపట్టుకొని నడుస్తున్నావు, దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. అనేక మంది వీసా విషయంలో, PR విషయంలో బాధపడుతున్న బిడ్డలు, మరి ముఖ్యంగా తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, బయలు ఏమవుతారో అని. ఏం కాదు, దేవుడు మీకోసం ఈ సెంటర్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇలాంటి ప్రోగ్రాం ద్వారా మీకు దీవెనలు తప్పక కలుగుతాయి. ఈ సెంటర్కి వచ్చి మీరు సాక్ష్యం చెబుతారు. భక్తితో పాడుదాం. అంతరంగిక గాయాలతో, శారీరక వ్యాధులతో కృంగిపోతున్న యేసు హృదయమా, నా గాయాలను మాన్పి వ్యాధులను స్వస్థపరప త్వరపడి రావా దేవా, త్వరపడి రావా దేవా. యేసుని మధురమైన తిరు హృదయమా, నీ శరణు కోరాను ప్రియుడా, నా హృదిలో రావా దేవా. భయపడిన వాళ్ళకు స్వస్థత కలిగే టైం ఇది. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండడి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండడి. నిత్య పిత మీ దివ్య కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, రేపు ఎల్లుండి ఈ 2 రోజులు డివైన్ ముత్తంగి టీవీ ద్వారా ఈ ప్రోగ్రాం కంటిన్యూ అవుతుంది. 3 గంటల ప్రార్థన తర్వాత 8వ తారీఖు అనగా వచ్చే సోమవారం నుండి తమిళనాడు నుంచి నేను ఇందుకు ముందు చెప్పినట్టే ఈ యూట్యూబ్లో ఇప్పుడు మీరు స్క్రీన్లో కనిపించే ఆ యూట్యూబ్లో ఫాదర్ సిరిల్ దాస్ ఎస్వి తెలుగు అనే యూట్యూబ్లో అక్కడ నుంచి ఈ ప్రోగ్రాం నడిపించడానికి ప్రయత్నంలో ఉన్నాం. అక్కడ వాతావరణం తర్వాత నెట్వర్క్ ఇవన్నీ కూడా సక్రమంగా ఉండాలని ప్రభుని ప్రార్థన చేస్తూ ఉండండి. తర్వాత ఈ ఇన్ఫర్మేషన్స్ అన్నీ తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్కి మీరు ఫోన్ చేసి అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. అది ఆల్రెడీ ఈ ఫోన్ అందుబాటులో ఉన్నది, ఆల్రెడీ యాక్టివేట్ అయింది కావున తెలుసుకోవచ్చు. 8977726215. దయచేసి గమనించండి, రేపు ఎల్లుండి డివైన్ ముత్తంగి టీవీలోనే ఈ 3 గంటల ప్రార్థన వస్తుంది. తర్వాత సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి తమిళనాడులో ఒక పుణ్యక్షేత్రం దగ్గర నుండి ఒక చోటు నుంచి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తుంటాం. ఇంకా నేను వెళ్ళే స్థలంలో రిట్రీట్ సెంటర్ మేము ఉండే స్థలం తయారు కాలేదు కావున ఇంకొక చోట్లో నుండి అక్కడ నుంచి నా బృందంతో పాటు ఈ కార్యక్రమం నడిపిస్తాను. ఒక నెల రోజుల్లో తర్వాత నేను ఉండే స్థలంకు వెళ్ళి మళ్ళీ ఒకసారి అక్కడి నుంచి కంటిన్యూ చేస్తాను. ఈ ప్రోగ్రామ్స్ అన్నిటి కోసం ప్రత్యేకంగా ప్రార్థించండి. ప్లీజ్ నోట్, టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో విల్ కంటిన్యూ ఇన్ డివైన్ ముత్తంగి టీవీ దిస్ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ ఆఫ్ 3 o'clock. But for Monday from afternoon, that is on 8th, we will be continuing from my YouTube that is in the screen, Father Cyril Das SVD Telugu. At YouTube, you can watch the program. You can subscribe that and you will get the notification. యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ విషయాన్ని ఎంతో మంది ఈ ప్రోగ్రామ్ మీద ఆధారపడుతున్న వారు ఉన్నారు. చాలా ఇది ఆక్సిజన్ లాంటిది, అందువల్ల దయచేసి వాళ్ళందరికీ తెలియచేయడం మనం చేస్తున్నాను. సో యూ కెన్ కన్వే దిస్ మెసేజ్ టు ఆల్ పీపుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్ దిస్ సెంటర్. ఐ గాట్ ప్రివిలేజ్ టు వాక్ హియర్, టు స్పీక్ హియర్ and to preach here. Such a beautiful place is. ఇది ప్రత్యేకంగా దేవుడు ఎన్నుకోబడిన స్థలం. నాకు గొప్ప భాగ్యం దొరికింది, ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉండే భాగ్యం. ఇప్పుడు ఫాదర్ రవి గారిని మీరు ఎట్లా నాతో నిలబడ్డారో దానికన్నా ఎక్కువగా ఫాదర్ నిలబడాలి. కారణం ఏంటంటే నేను ఉన్నప్పుడు ఇక్కడ ఒక 4 గురువులు దాకా ఉన్నారు, ఇంకా డీకన్ బ్రదర్స్ ఉన్నారు. ఇప్పుడు ఫాదర్తో ఉన్నటువంటి గురువులు తక్కువ మంది ఉన్నారు. కొన్ని రోజుల్లో వాళ్ళు జాయిన్ అవుతారు. అందువలన ఫాదర్ గారికి ఎక్కువగా మీరు తోడుగా ఉండాలి, ప్రార్థన చేయాలి. ఫాదర్ గారు ఇప్పుడు నడిపిస్తున్నటువంటి ప్రోగ్రాంలో పాల్గొని ఫాదర్ గారు ఏ ఉద్దేశం కోసం చెప్పారని మీకు తెలుసు. ఈ సెంటర్ బాగా ఎదగాలని, ఫాదర్ గారు నడిపించడానికి కావాల్సిన ఆరోగ్యం, అభిషేకం, ఆశీర్వాదం రావాలని మిమ్మల్ని మనవి చేసి 40 రోజులు టైం తీసుకొని తయారై ప్రతిరోజు శ్రమ తీసుకొని ఈ గుడి నుంచి ఈ ప్రోగ్రాం నడిపిస్తున్నారు. ప్రభు సన్నిధిలో 40 దినముల ఉపవాస ప్రార్థన. స్క్రీన్ మీద మీకు కనిపించే ఆ ప్రోగ్రాం 7:45 ఉదయం నుంచి 8:30 గంటల వరకు. దయచేసి ఆ ప్రోగ్రాంలో కొన్ని వేల సంఖ్యలో 2 రోజుల తర్వాత చాలామంది చూస్తూ ఉన్నారు. ఆ దినంన చాలామంది చూస్తున్నారు. ఇంకా 2 రోజుల్లో 8,000 మంది దాకా చూస్తూ ఉన్నారు. ఇంకా చాలామంది చూడాలి. మీరు ఆ లింక్ వచ్చిన వెంటనే అందరికీ తెలియచేస్తూ ఫాదర్ గారి ఉద్దేశం మీరు దీవించబడాలి, ఫాదర్ గారి అభిషేకం పొందుకోవాలి, బృందం దీవించబడాలి, సెంటర్ మీకోసం ఇంకా లెవెల్కి చేరాలని ఆశ, వాంఛ, ఆత్మీయ వాంఛను తీర్చండి. ఫాదర్ గారితో నిలబడండి. అన్ని విషయాలుగా ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా మరియు ఫాదర్ గారితో ప్రార్థన పరంగా మీరు నిలబడి దీవించబడండి. ప్రార్థన వీరులను లేపాలని ఫాదర్ గారి ఆశ
నెరవేర్చండి. అలాగే సాయం సమయం 7 గంటల నుంచి 8 గంటల వరకు యేసయ్య సన్నిధిలో దివ్య సప్రసాద ఆరాధన కూడా ఇక్కడ ఉన్న బృందం ద్వారా నడిపించబడుతున్నది. ఈ 2 ప్రోగ్రాంలో పాల్గొని దేవుని యొక్క దీవెనలు మీరు ఏరాళంగా పొందుకోవాలని మనవి చేస్తున్నాను. ఒక 2 రోజులు మీకు థ్యాంక్ చెప్పే రోజులు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టాండింగ్ విత్ మీ లాస్ట్ 8 years. 8 సంవత్సరాలు నాతో పాటు మీరు నిలబడ్డ. 2 సంవత్సరాలు లాక్డౌన్లో పోయింది, 6 సంవత్సరాలు సేవ చేయగలిగాం. 2 years went into lockdown, 6 years we could do whatever we can. Thank you so much for all the people who stood with me and the team. నా టీం కోసం కూడా ప్రార్థించాలి. అక్కడ తమిళనాడులో అక్కడ కూడా తమిళం భాషలో బోధించాలి. తర్వాత దేవుని దీవెనలు పొందాలి. నేను ఎప్పుడప్పుడు ఆంధ్ర తెలంగాణకు వస్తాను, ప్రోగ్రాం జరుగుతున్నాయో అవన్నీ నా యూట్యూబ్లో మీకు తెలియజేస్తూ ఉంటాను. మీరు వచ్చి పాల్గొనే అవకాశంలో ఉంటాయి. whenever I come to Andhra Telangana, I will already ahead of time tell you in my YouTube. సో సబ్స్క్రైబ్ చేసుకుని మీరు వినవచ్చు. దేవుని యొక్క ప్రోగ్రాంలో కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది. భక్తితో చివరి గుర్తు కోసం ప్రార్థించి ముగించబోతున్నా. ఈరోజు అనేక మంది మొదటి శుక్రవారం ఇంటికి వచ్చారు. ఆ బిడ్డలందరూ కూడా తిరిగి ప్రయాణం చేస్తూ ఉన్నారు. కొందరు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ పనిచేసిన అన్ని మినిస్ట్రీస్ చాలా చక్కగా చేశారు. అలాగే మినిస్ట్రీలో ఉన్న ప్రతి బిడ్డను దీవించి ఫాదర్ గారితో నిలబడి ఈ సెంటర్ని ఇంకా గొప్ప స్థాయిలో నడిపించే భాగ్యం కోసం ప్రార్థించుకోండి. లూకా 10:10-13 సాతానుతో పీడింపబడిన ఒక స్త్రీకి యేసు ప్రభు 18 సంవత్సరాల తర్వాత విడుదలను ఇచ్చాడు. 18 సంవత్సరాల తర్వాత అంటే 19 నుంచి ఆమెకు విడుదల కలిగింది. మనకు కోవిడ్-19 వచ్చినప్పుడే ఈ ప్రోగ్రాం స్టార్ట్ అయింది. అదే మనకు కూడా విడుదల కలిగింది. ఇంకా చాలామందికి విడుదల కలగాలి. క్యాన్సర్ అని చాలామంది బాధపడుతున్నారు. పాపం ఎంతోమంది బంధింపబడిన వాళ్ళు ఈ సెంటర్కి వస్తున్నారు. తెలుసా మీకు? అన్ని చోట్ల కంటే సైతాను విడుదల పొందే సెంటర్ ఈ సెంటర్. ఎందుకంటే ఈ సెంటర్లో అంత గొప్ప అభిషేకం ఉంది. ఈ స్థలంలోనే అభిషేకం ఉంది. రండి, దేవుని దీవెనలు పొందండి. మనం అందరం కలిసి కట్టినటువంటి ఇల్లు ఇది. ఈ సెంటర్ని మీరు కాపాడి దీవించి దేవునికి దీవెనకరంగా జీవించండి. ఒకసారి మిమ్మల్ని ఎక్కడ కలిసినా మీ సాక్ష్యం చెప్పేటట్టు ఫాదర్ గారిని ఇక్కడ దేవుడు గొప్పగా వాడుకోవాలని, ఫాదర్ గారితో నిలబడబోతున్న తన బృందాన్ని దేవుడు దీవించాలని భక్తితో ప్రార్థిస్తూ చివరి ఆశీర్వాదకై పాడి ముగిస్తాం. సాతానుతో పీడింపబడి వ్యాధులతో పీడింపబడి విడుదల కోసం విలపిస్తున్న యేసయ్యా, సాతానుతో బంధింపబడి వ్యాధులతో పీడింపబడి విడుదల కోసం విలపిస్తున్న హృదయమా, శత్రు సాతాన్ని వెళ్ళగొట్టి జీవితాన్ని బాగు చేయ త్వరపడి రావా దేవా, త్వరపడి రావా దేవా. యేసుని మధురమైన తిరుహృదయమా, నీ శరణు కోరాను ప్రియుడా, నీ శరణు కోరాను ప్రియుడా. கல்மனம் கரைய கண்களும் பதிக்க கைகளை குவித்தேன் இறைவா, என் மனம் வருவாள் இறைவா, 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 தேவா தேவா, త్వరపడి రావా దేవా, త్వరపడి రావా, ఇక ఆలస్యం చేయకు దేవా. భక్తితో మీ గుండె నుంచి చిన్న ప్రార్థన చేసుకోండి. ఈ టైంలో దేవా, ఇన్ని సంవత్సరాలు ప్రోగ్రాం ద్వారా అనేక మందిని దీవించావు. ఇప్పుడు ప్రభు ఫాదర్ గారు చక్కగా ఇంకా ప్రోగ్రాం ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ ప్రోగ్రాం ద్వారా అనేక మందికి అద్భుతాలు, ఆశ్చర్యకులు, విడుదల, స్వస్థత, ప్రార్థన వీరులు లేపబడుదురుగాక. ఇంటింటికి సువార్త వచ్చునుగాక.
ఈ సెంటర్ ఓ ప్రభువా అనేక మందికి ఆశీర్వాదకరమైన సెంటర్గా ఇంకా నెక్స్ట్ లెవెల్కి చేరేటట్టు దీవించబడునుగాక. ఆమేన్. చివరి గుర్తు ఆశీర్వాదం కొరకు ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను ఈ నూతన బాధ్యతను, గొప్ప బాధ్యతను భుజాలపై మోస్తున్న ఫాదర్ రవి గారి మీదను, బృందం మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను ఈ రోజు ఇక్కడికి వచ్చి పూజలు అర్పించిన అనేక మంది బిడ్డల ఉద్దేశం మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు చాలా మంది స్పాన్సర్ చేసి విన్నపాలు అర్పించిన ఈ ప్రోగ్రాం అర్పించిన అనేక మంది బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఉదయకాలంలో సాయం సమయమున ఫాదర్ రవి గారు నడిపిస్తున్న ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఫాదర్ రవి గారితో జాయిన్ కాబోతున్న గురువులు నూతన బృందం మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సేలంలో తమిళనాడులో నూతనంగా కడుతున్న సెంటర్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపటి దినం నుంచి ప్రయాణం చేయబోతున్న బృందం మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సోమవారం ఇక్కడి నుంచి ప్రయాణం చేసి ఏలూరులో దైవరాజ్యం స్థాపించిన కొలుతున్న ఫాదర్ సిజో గారి మీదను, ఫాదర్ బెన్నీ గారి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నూతన బాధ్యతను ఆల్రెడీ స్వీకరించిన ఫాదర్ డేవిడ్ గారి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 1880 రోజులుగా మాతో పాటు నిలబడిన బిడ్డల మీదను, ప్రముఖంగా DMI 24/7 గ్రూప్ మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. తల వంచండి, దివ్య ప్రసాదనాథుని ఆశ్రయం స్వీకరించండి. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ ఈ దినం ఇక్కడికి వచ్చిన భక్తులందరినీ, సెంటర్ని, ఫాదర్ రవి గారిని, బృందమును, అలాగే మన కోసం ఇన్ని రోజులు నిలబడిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. May the Eucharistic Lord bless Father Ravi and the team and all those who are going to work with him and all those who worked with us till today, in the name of the Father and of the Son and of the Holy Spirit. ఆరాధనా ఆరాధనా తండ్రి దేవ ఆరాధనా 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 తండ్రి దేవ ఆరాధనా. యేసుని హృదయమును కనుకొని ఇంతసేపు కూర్చున్న మీ అందరినీ దేవుడు తన ఒడిలో కూర్చోబెట్టి దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు.